ఆయన ఏడమ్మా? అదే మీ బావగారిని భోంచేయమని పంపించారా? లేదయ్యా, వాడు మెంటల్ కేసులా తయారయ్యాడు. ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియడం లేదు. భోజనం దండగని వాడి తిప్పి పంపించేశాడు. అన్నయ్య గారు ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు. పెళ్లి కొడుకు రత్నం, వజ్రం, వైడూర్యం అంటూ తెగ పొగిడేశారన్నయ్య. అవునా? పాపం ఉండనివ్వాల్సిందమ్మా. మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారా అతన్ని? వద్దులే, పెళ్లికి శుభం పలికే వాళ్లే రావాలి. ఇలాంటి అశుభాలు పలికే పిచ్చి వాళ్ళెందుకు? పద భారతి, అందరూ భోజనాలు చేశారో లేదో చూసుకోవాలి కదా. దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. ఇలాంటి వియ్యపురాలు దొరకటం నా అదృష్టం. నో సార్, ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఎంక్వైరీ పూర్తి అయిపోయింది సార్. స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశాను సార్. ఇన్స్పెక్టర్ ఉన్నాడా? మీరెవరు? అడిగిన దానికి జవాబు చెప్పు. ఉన్నారు, వెళ్ళండి. నో సార్, నో. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి లొంగిపోయే ప్రసక్తే లేదు సార్. అవతల వాడు ఎంత పెద్ద మనిషి అయినా సరే అరెస్ట్ చేస్తాం సార్. ఓకే సార్, అలాగే సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క 2 days టైం ఇవ్వండి సార్. పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను మిమ్మల్ని కలుస్తాను సార్. సార్ మిమ్మల్ని. సార్, అలాగే సార్. మీరు ఎలా అంటే అలా చేద్దాం సార్. ఓకే సార్, సరే సార్, ఉంటాను సార్. ఏయ్, ఏంటి బాధ? ఫోన్ మాట్లాడుతుంటే కనిపించట్లేదా? ఏమంత కొంపలు మునిగిపోతానని పిలుస్తున్నా? నిజంగానే ఓ కొంప మునిగిపోతుంది. అంటే మీరు అర్జెంటుగా ఓ పెళ్లి ఆపాలి. ఎందుకు ఆపాలి? బాల్య వివాహమా? కాదు. మైనర్ బాలికలను లేపుకుపోయి ఎవడన్నా పెళ్లి చేసుకుంటున్నాడా? లేదు లేదు, ఆ బాలిక మేజరే, బాలుడు మేజరే. మరి ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం మీకు నాకు కాదు. ఆ పెళ్లి జరిగితే ఆ అమ్మాయికి ప్రాబ్లము, జరిపించినందుకు జీవితాంతం ఆ పేరెంట్స్ కి ప్రాబ్లము. విషయం కొంచెం సూటిగా చెప్తారా? సాక్ష్యము ఆధారము మిళితం చేసి మరీ చెప్తా. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యానికి ఆధారం నేను. ఏంటా విసరడం? సరిగ్గా విసురు. ఇదిగో అమ్మాయి, ఇట్రా, కాఫీ ఇవ్వు. అదేంటి బామ్మగారు, ఇప్పుడే కదా కూల్ డ్రింక్ తాగింది? అది కూలు, ఇది హాటు. నువ్వు విసురు. బామ్మగారు, విసిరి విసిరి జబ్బ ఊడిపోయేలా ఉందండి. ఆ చెయ్యి ఊడిపోతే అది పక్కన పెట్టి ఈ చేత్తో విసురు. చెయ్యి లాగుతోంది బామ్మగారు. కాసేపు నేను ఈ విసనకర్రని ఇలాగే పట్టుకుంటాను, మీరే మీ తలని విసనకర్రలా అటు ఇటు ఊపండి. కర్రిచ్చు కొట్టానంటే పుర్రె పుట్టుకోమంటుంది. మగ పెళ్లి వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేయలేని ఆడపిల్ల వాళ్ళ బతికెందుకయ్యా? లోపలికొస్తే ఫ్యాన్ ఉందండి. ఫ్యాన్ గాలి వేడి, విసనకర్ర గాలి శ్రేష్టం. విసురు. వీడిదేంటికి పోలీసులు వచ్చారేటమ్మా? నాలాగే మీరు ఇంకెవరినైనా బలి చేశారా?
మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారా? అమ్మో నాకేం తెలీదు. నేనేమన్నా నేను విసరమన్నానా? ఏదో మగపిల్లి వాళ్ళని నువ్వే కదా విసురుతున్నావు.